రాజన్న ఆలయ విస్తరణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 76 కోట్లతో చేపట్టే పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. భూసేకరణకు 6 కోట్లు కేటాయించామని నిర్వాసితులను ఆదుకుంటామన్నారు. 56 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్నామన్నారు. ఇక వేములవాడ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 3వ బ్రిడ్జి చేపడతామన్నారు. వేములవాడ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఆది శ్రీనివాస్. ప్రజలకు అందుబాటులోకి బైపాస్ రోడ్లు నుండి కూరగాయల మార్కెట్లో సుమారు 68 స్టాళ్లను 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. పెద్దలు రాష్ట్ర జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝా గారు ప్రత్యేక చొరవతో స్పెషల్ ఆఫీసర్ కాగానే కమిషనర్ గారితో మాట్లాడగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్నటువంటి వారి కోరిక మేరకు ఎండాకాలం ఎండుతున్నాము, వర్షాకాలం తడుస్తున్నాము, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు ఈ కూరగాయలు కొనుగోలుకు వచ్చేటువంటి వారి ప్రజలకు కూడా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి విధంగా ఈ స్టాల్స్ నిర్మాణం చేయాలని చెప్పని విక్రయించే వారికి ఇబ్బంది లేకుండా కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం మున్సిపల్ ద్వారా ఈ నిధులను వెచ్చించి ఈరోజు చేయడం జరుగుతుంది. దీనికి నాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు నావల్ సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా పట్టణానికి సంబంధించిన సెస్ డైరెక్టర్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పట్టణ పెద్దలు, మార్కెట్ సంబంధించిన అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. వేనాడ పట్టణం నానాటికి పెరిగిపోతున్న సందర్భంలో ప్రజల అవసరానికి అనుగుణంగా దుకాణ సముదాయాలు కానీ, మార్కెట్ యార్డులో సవలతులు కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి బాధ్యతలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు 56 లక్షల 50 వేల రూపాయలతోని ఇంచుమించు 605 మీటర్ల సీసీ రోడ్లు, అదేవిధంగా ఇతరత్ర డ్రైనేజ్ నిర్మాణాన్ని కూడా 2 ప్రాంతాల్లో ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి 28 వార్డులో కూడా కనీస అవసరాలు దృష్టిలో పెట్టుకోండి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంక ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులకు ఇబ్బంది ఉందని చెప్పంటే, లేదంటే వాటర్ ప్లాంట్లకు ఇబ్బంది ఉందని చెప్పండి, వాటన్నింటి కూడా స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు కలెక్టర్ గారి దృష్టికి కమిషనర్ గారు తీసుకుపోవడంతో ఇంచుమించు 28 వార్డులకు ప్రతి కాలనీకి 10 లక్షలు తక్కువ కాకుండా కూడా నిధుల్ని వెచ్చించాలని ఒక సూత్రప్రాయంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సంబంధిత ప్రజల ద్వారా ఆ వినతులు కూడా తీసుకొని వాటిని కూడా వీలైనంత తొందరలో మరి పనులు ప్రారంభం చేసుకునే కార్యక్రమాన్ని చేస్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ